నమస్కార్ ఫ్రెండ్స్. ఐదుగురు గుడ్డి వాళ్ళని ఎలిఫెంట్ ఎలా ఉందో మరి చెప్పండి, ఎలా చెప్తారు? ఒక్కొక్కరు ఒక అవయవం పట్టుకొని దాని గురించి చెప్తారు అనమాట. ఎవడన్నా కాలు పట్టుకుంటే వాడు స్తంభం అంటాడు, తోక పట్టుకున్నాడు ఇదొక చీపురులా ఉందంటారు అనమాట. యాక్చువల్గా మన ప్రాబ్లం వచ్చేసి ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, దాన్ని పట్టించుకోవట్లే. చిన్న చిన్న విషయాల మీద అమ్మడి పడుతున్నాం. ఫ్యాట్ సాల్ట్, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, హెల్దీ హోల్ గ్రెయిన్స్ తింటాం అనుకుంటుంటాం. అందరికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 80% పీపుల్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. దానివల్ల మన అందరం కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి వెళ్ళిపోతుంటాం అనమాట. చూడండి, మన వరదలు వస్తుంటే ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. నీళ్లు మోకాలు దాకా వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, అంతేగాని ఇక్కడ దాకా వెయిట్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే బాగా ప్రాబ్లం వచ్చిన దాకా వాళ్ళకి తెలియట్లా. ఇది చూడండి, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరికైతే లార్జ్ వేస్ట్ సైజ్ ఉంటుందో, ప్లస్ ఎవరికైతే బీపీ 90/60 నుండి 120/80 కాకుండా ఎక్కువ 120/80 కంటే ఎక్కువ ఉంటుందో, ఎవరైతే ఇదేదో ఒక మెడిసిన్ వేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా హెల్త్ ప్రాబ్లం ఉన్నట్లే. వాళ్ళు ఒక 10 బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంది ఈ 10 బ్లడ్ టెస్ట్లు? ఇప్పుడు మనం ఒక డబుల్ బెడ్రూమ్ కొనుక్కుంటున్నాం అనుకోండి, మనం డెఫినెట్గా వెళ్ళేసి హాల్ చూస్తాము, 2 బెడ్రూమ్ చూస్తాము, బాత్ అటాచ్ చూస్తాము, తర్వాత కిచెను, బాల్కనీస్ అన్నీ చూసుకొని మనం డిసైడ్ అవ్వం. అలానే మన బాడీలో కూడా ఒక ఇంపార్టెంట్ 10 బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. అది చాలా కంపల్సరీ అనమాట. చాలాసార్లు మనం బయట ప్యాకేజ్ తీసుకునేటప్పుడు ఈ 10 బ్లడ్ టెస్ట్‌లో మినిమమ్ 3 బ్లడ్ టెస్ట్‌లు ఉండవు. అంటే ఏంటి? మీరు ఇల్లు చూసారు, కానీ హాలు, బెడ్‌రూమ్ చూసి వెళ్ళిపోయారనమాట. కిచెన్‌లు, బాత్రూమ్‌లు చూడల. అలానే మన బాడీలో ఈ 10 బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వలన మనకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుందనమాట. ఏంటి 10 బ్లడ్ టెస్ట్‌లు చూద్దాం. ఫాస్టింగ్ ఇన్సులిన్, ఇదొచ్చేసి 3-25 అంటారు ల్యాబ్‌లో. బెస్ట్ 3-6 అనమాట. ఈ టెస్ట్ జనరల్‌గా ఏ ల్యాబ్‌లో కూడా చేయరు. అంటే ల్యాబ్‌లో చేస్తారు, కానీ ప్యాకేజ్‌లో ఉండదు. డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేయరు. చేయించుకొని చేసుకుంటారు. తర్వాత హెచ్‌బీఏ1సీ చేస్తే మనకి ప్రీ డయాబెటికా, డయాబెటికా తెలిసిపోతుంది. అది 4.7%, 5.6% ఐడియల్ అనమాట. ఆప్టిమల్ పారామీటర్స్ ఇవన్నీ. ఈ మధ్య చాలామంది 7% వచ్చిన దాకా ఏం వరీ లేదంటారు. 7% దాకా నీళ్ళు రావడం అంటే ఏంటి? నీళ్లు ఆల్మోస్ట్ మనకి నోటికి టచ్ అవ్వడం అనమాట వరదల్లో. మనం ఎప్పుడు మేలుకోవాలి? ఎర్లీగా మేలుకోవాలన్నమాట. ఐడియల్ ఏంటి? 5.2% ఉంటే మంచిదన్నమాట హెచ్‌బీ1సీ. ఫాస్టింగ్ షుగర్ కూడా 75-99 ఉండాలి. ఈవెన్ ద బెస్ట్ అంటే మినిమమ్ ఉంటే బెటర్. 90 లోపు ఉంటే బెటర్ అనమాట. డి విటమిన్, బి12 కూడా చాలా మందికి తక్కువ ఉంటుంది ఈ మధ్య. ల్యాబ్‌లో ఏం చెప్తారు? 30-100 అంటారు. ఎవరికైనా 31 వచ్చిందనుకోండి, పాస్ అయ్యాడు పప్పు అనుకుంటారు కూడా. మనకి యాక్చువల్‌గా అబోవ్ 50 ఉండాల. 60, 70 ఉంటే మంచిది. అలానే బి12 కూడా. బి12 కూడా వాళ్ళు 290-900 అంటారు. కానీ ఒక 600, 700 ఉంటే ఉత్తమం. తర్వాత లిపిడ్ ప్రొఫైలు, మన కొలెస్ట్రాల్ ఉందో లేదో చూసుకోండి. మెయిన్ ట్రైగ్లిజరైడ్స్, అది బిలో 100 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలా. హెచ్‌డిఎల్ అబోవ్ 60 ఉండాలన్నమాట. తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్ అందరికి తెలుసు, 1.3-3 ఉండాలి. ఇది బిట్వీన్ అరౌండ్ 2-2.2 ఉంటే మంచిదన్నమాట. అలానే లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇది కూడా 30 వరకు అంటారు ఐయుఎల్. బెస్ట్ ఏంటంటే బిలో 16 ఉంటే బెస్ట్, ఉత్తమం. తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్లో హిమోగ్లోబిన్ అన్ని యాజ్ పర్ ల్యాబ్ చూడండి. మీరే చూసుకోవచ్చు ఇవన్నీ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ల్యాబ్‌లో 25 ఫాస్టింగ్ ఉందనుకోండి, మీకు 23 వచ్చిందనుకో, మీరు నార్మల్ అని కూర్చుంటారు. అలా చేయకూడదనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. ఈ 10 మటుకు చాలా ఇంపార్టెంట్. నేను గనక హెల్త్ మినిస్టర్ అయితే ప్రతి హాస్పిటలు, ప్రతి డాక్టరు, ప్రతి ల్యాబొరేటరీ 3 టెస్టులు చేయాలని కంపల్సరీ చేస్తామనమాట. ఈ 3 చేశాక ఎవరు ఏ టెస్ట్‌కి వచ్చినా ఈ 3 చేసి ప్లస్ అది చేయమంటాం. ఇది చేయటం వలన మనకు వచ్చేటువంటి ప్రాబ్లము కనీసం ఒక 5, 10 ఏళ్ల ముందే తెలుస్తుందనమాట. తర్వాత ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, యూరిక్ యాసిడ్, హెచ్ఎస్‌సిఆర్‌పి, హోమోసిస్ట్ ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ అనమాట. టెస్టోస్టిన్, ప్రోస్టేట్ చూడండి, ఇవన్నీ చేయించుకోవడం మంచిది. మళ్ళీ ఎవరెవరికైతే డయాబెటిక్ ఉంటుందో, ఈ మెడిసిన్స్ చేసుకుంటున్నారో, చాలా మందికి డయాబెటీ అంటే ఏమనుకుంటారు? ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకనే వాళ్ళకి డయాబెటీస్ వచ్చిందంటారు. చాలామంది హోమియో డాక్టర్లు కానీ, ఆయుర్వేదిక్ డాక్టర్లు కానీ, యోగా మాస్టర్లు కానీ ఏం చెప్తారు? ఈ పర్టికులర్ ఆసనం వేయండి, ఈ పర్టికులర్ మందేసుకోండి, మీ ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తుందని. కానీ నిజం అది కాదు. మనకి డయాబెటిస్ వచ్చిందంటే మన ప్యాంక్రియాస్ బీభత్సంగా పనిచేస్తున్నట్లు అనమాట. ఓవర్ ఇయర్స్ మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్ వలన, మనం ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ వలన మనకి షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం వలన ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల కొన్నాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ప్యాంక్రియాస్ బాగా టైర్డ్ అయిపోయి దాని నుండి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు మనకు బయట నుండి ఇన్సులిన్ వేసుకోవాలి. అంతేగాని మన ప్యాంక్రియాస్ బాగానే పనిచేస్తుంది. అది ప్యాంక్రియాస్ పనిచేస్తుంటే ఏం చేసుకోవాలి? ఈ 2 టెస్టులు ఇంపార్టెంట్ అనమాట. 2 అవర్స్ తర్వాత పీపీ ఇన్సులిన్ టెస్ట్ చేసుకోవాలి. నా దగ్గర అట్‌లీస్ట్ ఒక
100 మెంబర్స్ డయాబెటిక్ వాళ్ళ బెడ్ రిపోర్ట్ ఉన్నాయి. వాళ్ళకి చూస్తే ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా అద్భుతంగా ఉంది. 10, 15 ఉంది. పీపీ ఇన్సులిన్ కూడా బాగానే ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అనమాట. ఈ రెండు టెస్టులు చేసుకోవటం వలన మన ప్యాంక్రియాస్ కండిషన్ తెలుస్తుంది అనమాట. ఇవి ఒక్కోసారి ఈ టెస్టులు బయట చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది. ఇది చూడండి, ఈ టెస్టులు బయట రూ. 4,000 అవుతాయి మన ఈ 10 బ్లడ్ టెస్టులు మట్టుకే. అది 1599కి థైరోకేర్ టెస్ట్. ఇక్కడ మోహన్ రాథోడ్ అని ఉన్నాడు, ఆయనతో మాట్లాడొచ్చు. లేదా ఇక్కడ హెల్దియన్స్ ఢిల్లీలో ఉంటారు, ఇక్కడ కూడా నిశాంత్, ఈయనతో ఈ నెంబర్తో మాట్లాడొచ్చు. ఇది కూడా రూ. 1,700 చేస్తారు. అంటే మనకు కావాల్సిన అన్ని బ్లడ్ టెస్టులు 1,600, 1,700 అయిపోతాయి. అంతేగాని మనం 4,000, 5,000 ఇచ్చి చేయటం, ఒక్కోసారి మనం ఈ 5,000 కట్టినా కూడా అందులో ఫాస్టింగ్ ఇన్సులిన్, డి విటమిన్, B12 ఉండట్లేదు. అంటే ఇవన్నీ తెలుసుకొని చేసుకోండి. అలానే ఇట్లా ఈ ఆర్తి ల్యాబ్స్ గోవిందరాజు సార్ గారు మన గ్రూప్లో ఉన్నారు. వారు మన గ్రూప్లో ఫాలో అయ్యి ఒక 20 కిలోలు వెయిట్ తగ్గేసి డయాబెట్ నుండి నార్మల్ అయిపోయారన్నమాట. వారు మనకు ఒక అద్భుతమైన ప్యాకేజ్ ఇచ్చారు. ఈ 5,450 రూపాయలు ఖర్చు అయినటువంటి 10 బ్లడ్ టెస్ట్, మనం ఇందాక డిస్కస్ చేసిన 10 టెస్టులు మనకి ₹1,600కి ఇస్తున్నారు. ఇది ఓన్లీ దిస్ ఆఫర్ ఓన్లీ ఫర్ మన గ్రూప్ మెంబర్స్ అనమాట, వెల్నెస్ సీక్రెట్స్ గ్రూప్ మెంబర్స్ అనమాట. మీరు వీళ్ళకి రమేష్ గారితో మాట్లాడితే వాళ్ళు మీకు అరేంజ్ చేస్తారు. అన్ని ప్లేస్లో ల్యాబ్స్ లేవు, కొన్ని ప్లేస్లో సిటీస్లో ఉన్నాయి. మాట్లాడండి, చేయించుకోండి. ఎవరికైతే డబ్బులకు ఇబ్బంది లేదో ఈ టెస్ట్ చేయించుకోండి. నా పేరు గంగేశ్వరరావు. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, ఐఎమ్ నాట్ గివింగ్ మెడికల్ అడ్వైస్. నేను గత 2014 వరకు 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. నేను నాలెడ్జ్ సంపాదించి తర్వాత డిసిప్లిన్గా హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నాను. మీరందరూ కూడా నాలెడ్జి తర్వాత డిసిప్లిన్ ఉండాలి, నువ్వు నేర్చుకోవాలన్నమాట. మన అప్రోచ్ ఏంది? హెల్త్ స్కోర్ మనం ముందు చేసుకోవాల్సిన హెల్త్ స్కోర్. ఈ 10 పారామీటర్స్ మీద హెల్త్ స్కోర్ చేసుకుంటాము. తర్వాత మనం చేసేటువంటి 10 డైలీ రిపీట్ మిస్టేక్స్, మనం చేసే మిస్టేక్స్ అనమాట, అవి ముందు ఆపేసేయాలి. అందరికి తెలుసు మనం చేసే మిస్టేక్ ఏంటి. నీళ్లు తాగవు, తర్వాత సరిగ్గా బాత్రూమ్కి వెళ్ళాం, ఎక్సర్సైజ్ చేయవు, సరిగ్గా నిద్రపోం, స్ట్రెస్ అయి ఉంటాం, ఏది పడితే అది తింటుంటాం అనమాట, మంచి ఫుడ్ తినాం. ఇవన్నీ అందరికి తెలుసు. దాన్ని ఫాలో అవడం ఏంటి? మంచి ఫుడ్ తినండి, నీళ్లు తాగండి, బాత్రూమ్కి వెళ్ళండి. కానీ అన్నీ మనకు ఒక వేగ్ నాలెడ్జ్ అనమాట. మనకు కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ కావాలి. చూడండి, ఉపచారం చేయాలంటే ఒక ఐడియా ఉంటే సరిపోదు, కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఏమేమి ఐటెంలు వేయాలి, ఏది ఎన్ని క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ వేయాలి, ఎలా చేయాలి, ప్రాసెస్ మంచిగా తెలిసిన వాళ్ళే అద్భుతంగా చేయగలరు. ఒక సింపుల్ ఐడియా ఉన్నోడు చేస్తే అది కుంపు అవుతుంది అనమాట. మనం అందరం కూడా అదే చేస్తున్నాం. మనకు కూడా హెల్త్ మీద ఒక అవగాహన ఉంది, కానీ కంప్లీట్ అవగాహన లేదు, కంప్లీట్ నాలెడ్జ్ లేదు, తరో నాలెడ్జ్ లేదు. అందుకనే మనందరి హెల్త్ అధ్వానంగా ఉంది. మీరందరూ కూడా ఈ ఫాలో అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలన్నీ వినండి, నా వాట్సాప్ గ్రూప్లో చేరొచ్చు. ఐఎమ్ గివింగ్ సెప్టెంబర్లో సాటర్డే సండేస్ 8 p.m.కి ఐఎమ్ గివింగ్ ఇంగ్లీష్ సెషన్స్. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కాంటాక్ట్ మీ, ఆర్ యూ కెన్ జాయిన్ దిస్ ఫ్రీ వెల్ గురుకుల్ ఫౌండేషన్లో చేరండి. అందులో అద్భుతమైన కోర్సు ఇస్తున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. I appreciate your time.